మాతృభాషా శిరోమణి భారత్ భాషా భూషణ్ డాక్టర్ తేకుమళ్ళ వెంకటప్పయ్య గారి అన్నమయ్య శృంగార నీరాజనం 5వ భాగం 29/1/25. నాయికలు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. అందులో ప్రౌఢ నాయక గురించి ఇవాళ. నాయికలలో వయస్సు కౌశలాన్ని బట్టి ప్రౌఢ అనే నాయకను సాహిత్య దర్పణ స్మరాంధాగాఢతారుణ్య సమస్తరతి కోవిద భావోన్నతాదర వ్రీడా ప్రగల్భాక్రాంత నాయక అని పరిచయం చేసి, అంటే స్మరాంధురాలు, సంపూర్ణ యవ్వనం కలది, శృంగార చేష్టలు ఉన్నది, కొంచెం సిగ్గు కలిగి నాయకుణ్ణి వశపరుచుకున్న స్త్రీ. ప్రౌఢకు ప్రగల్భ అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఒక ప్రౌఢ నాయికతో చెలికత్తెలు ఈ క్రింది కీర్తనలు ఎలా మేళమాడుతున్నారో చూడమంటున్నారు. ఎంత మనసెరిగిన నాయికవైన ఇంత అతి చనువు నీకు పనికి రాదు. ఆ కుప్పగింతలేమిటి, ఆ మొరటుతనం ఏమిటి, ఆ ప్రవర్తన ఏమిటి, హవ్వ నవ్విపోతారే నీకు తగునా అని చనువుగా అమ్మను మందలిస్తున్నారు అలివేరుడు. ఇల్లాలికి తగునటే ఇంత రట్టడితనం వల్లనే మితిమేరతో ననగూడ వలదా అది పల్ల. రవ్వలుగా నవ్వేవు రతికెత్తలాచేం చెవ్వనపతి ముందర సిగ్గువడ ఉవ్విళ్ళూర జన్నులను ఉదేతావాతని వీపున ఇవ్వలా కొంచెంతవు ఎంతమంది మేళము తప్పక మోము చూచేవు తగన మాటాడి కుప్పళించేవు మోహము గుట్టెరగ ముప్పిరి నేడనైనా మోవి తేనెలడిగేవు చెప్పరాదే వెరగయ్యా చెల్లబు నీ ఒక చెవరి తొక్కేవాతని పాదం దోమటికి బెనగేవు తక్కవాతని ఘనత తలచుకో ఇక్కడ శ్రీ వెంకటేశుడి ఇతడే నన్ను నేలే చక్క జొడవే నీవు జానవౌదు విపుడు. అది రాగం గౌళ రాగం, శృంగార కీర్తన 28, రాగిరేకు 18, కీర్తన సంఖ్య 103. ఈ కీర్తనలు వెంకటేశ్వరుడు నాయకుడు, ప్రౌఢ నాయకు. పద్మావతీదేవితో చెలికత్తె అమ్మ యొక్క దుందుడుకు తన చేష్టల గురించి విమర్శిస్తూ ఇల్లాలికి ఇలాంటి అల్లరి పనికి రాదు అని మెత్తగా చివాట్లు పెడుతున్నారు. శుద్ధులు చెప్తారు, తల్లి పద్మావతీదేవి నీ దూకుడు తగ్గించు, ఇంత అల్లరితనం పనికిరాదు, ఇంత తొందరపాటు పనికిరాదు, ఏ పనికైనా హద్దు ఆపు ఉండదు అని స్వతంత్రించి చెలికత్తెలు అమ్మకు నచ్చజెప్పు. అపకీర్తి తెచ్చే విధంగా ఉంది నీ హాస్యం. స్వామిని పొందేటప్పుడు పొందటానికి అంత తొందర, స్వామి ముందు అసలు సిగ్గక్కర్లేదా? నీ తగదగ తొందరపాటు వక్షోజాలతో స్వామి వీపు రుద్దుతున్నావు. ఏమాత్రం దేనికి సంకోచించవా, సిగ్గుండదా అన్నది. ఇంత అతి చనువు నీకు పనికిరాదు, ఆలోచించుకో అంటూ స్వామిని చూస్తూ ఆసక్తతతో అసక్తత అంటే ఆసక్తి లేనట్టుగా మాట్లాడు. మోహంతో కిందు మీదు కానక కుప్పి గంతులేస్తాం. సమయం సందర్భం లేకుండా, వేళ పాళా లేకుండా స్వామిని అధరామృతం ఇవ్వమని అడుగుతావు. ఆశ్చర్యంతో నిశ్చేస్తులమై మేమంతా ముక్కున వేలేసుకొని చూస్తాం. నీ విధానం ఇది సబమేనా? ఆలోచించుకో ఒకసారి అంట. ఎవ్వరూ గమనించరనుకొని మొరటుగా అతని పాదాలు తొక్కుతావా?
అంతే తప్ప అతని గొప్పదనం తెలుసుకోలేవా? వెంకటేశ్వరుడు నిన్ను చేపడతాడు. చక్కగా అన్నీ గమనిస్తే నువ్వు జానవు నేర్పరివి అవుతావు అని మేళమడుతున్నారు ప్రౌఢనాయికతో చెలికత్తి. రత్తడి అంటే అల్లరి, మితిమేర అంటే అవధి, బౌండరీ, హద్దు, లిమిట్. వనగూడు అంటే కరియు ఇచ్చేడు, నెరవేర్చు. రవ్వ అంటే అప్పకే. లాచు అంటే కోరట. చివ్వన అంటే తొందర. ఊదు అంటే ఒత్తట. నొక్కు దగ కొంచెంచు. సంకోచించు అంటే భయపడ్డ. మందె మేళ అతి చనువు ప్రదర్శించట. జంకు లేకపోవడం, సిగ్గొదిలే. కుప్పళించు ఎగరటం, దోమకట. కుప్పిగంతులు వేయటం. మోవి తేనె అంటే అధరామృతం. వెరగు అంటే నిశ్చేష్టత. చెల్లబు అంటే ఆశ్చర్యంగా ఉందే అని అర్థం. పగటు అంటే విధం. దోమటి అంటే మొరటుతనం. పక్క అంటే మోసం. జాన నేర్పరి రసికుడు. ఇక అష్టవిధ నాయకులు. అష్టవిధ నాయకుల ప్రస్తావన మొదట క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలో భరతముని సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రంలో పేర్కొనబడి, ఆ తర్వాయ రచయితలైన దశరూపకం 10వ శతాబ్దిలో, సాహిత్య దర్పణం 14లో తమ ఈ నాయకుల వర్ణనవు, అలాగే జయదేవుడు 12వ శతాబ్దంలో రచించిన గీత గోవిందంలో, కేశవదాసు హిందీలో రచించిన రసిక ప్రియ 16వ శతాబ్దిలో, వైష్ణకవి వనమాలి రచనలు, రాధ వివిధ నాయకుల భూమిక పోషణలు, నాయకుడిగా కృష్ణుడు కీర్తించబడ్డ 16వ శతాబ్దిలో జీవించిన కందుకూరి రుద్రకవి అష్టవిధ నాయకులు వర్ణిస్తూ జనార్దనాష్టకం రాశాడు. దీనికి బాపు గారు అద్భుతమైన బొమ్మలు వేశారు. ఇవన్నీ పుస్తకంలాగా వచ్చినాయి. ఆంధ్రప్రభలోను పత్రికలోను వారపత్రికలో వారం వారం వస్తుంది. ఈయన అష్ట దిగ్గజ కవుల్లో ఒకడనే వాదనకు అష్టవిధ నాయకులు కేవలం రచనల్లోనే కాక చిత్రకళ, శిల్పకళ, అలాగే శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో చక్కగా వివరింపబడ్డ మధ్యయుగ చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయకుల ప్రముఖంగా చిత్రించాయి. హైదరాబాదులో రవీంద్ర భారతిని నడిపేటువంటి అవకాశాన్ని, దాన్ని అధ్యక్షుడిని చేసే అవకాశాన్ని ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చినప్పుడు అనుకుంటా, నాకు తెలిసిందో. ఆయన ఈ అష్టవిధ నాయకుల బొమ్మలు అక్కడ వేయించి చక్కన పటాలు కట్టించి, అలాగే జిల్లాలో చాలా చోట్ల కూడా పంపారు. అన్నమయ్య ఈ ప్రేరణ వైష్ణవ భక్తి నుండి సంక్రమించి, ఆయన చేశాడు లేదా నూతన ప్రసాద్ ఎవరో చేసే జ్ఞాపకం, సంక్రమించిందని భావించదు. ఘన విష్ణువనే యతి అన్నమయ్యకు పంచ సంస్కారాలు. ఘన విష్ణువు అనేటువంటి ఒక యోగి అన్నమయ్యకు పంచ సంస్కారాలు చేసి వైష్ణవ భక్తిని పాదు చెయ్యగా అహోబలమఠ స్థాపకుడై ఆ దివంశత గోపయతి వద్ ఆయన పట్టుగా అభ్యసించి శ్రీ వైష్ణవ వేదాంత పద్ధతి అనుసరించి శ్రీ వైష్ణవ మతానికి చెందిన 12 మంది ఆళ్వారుల ఆ 4000 దివ్య ప్రబంధాలలో ఉన్న నాయికా భావన అగ్రస్థానం ఇచ్చారు. గురువుల వద్ద నేర్చిన వేదాంతం ఆళ్వారుల చరిత్ర, భాగవత విష్ణు పురాణాలలో, నారద శాండిల్యాది భక్తి సూత్రాలలో
వివరింపబడిన గోపికా భక్తే అన్నమయ్య శృంగార సంకీర్తన రచనకు ప్రేరణం కావచ్చు. తనను ఒక నాయికగా భావించుకొని స్వామిని నాయకుండిగా మనస్సులో నిలుపుకొని అన్నమయ్య తాను పురుషుడు సంసారి అయిన తాను అసలు పుంసత్వమే లేనట్టు ఆడదనమే తనలో నిండుకొని ఉన్నట్లు భావించి రసిక స్త్రీలకు కూడా మనసు కందని మనోభావాలను శృంగార మర్మాలను విప్పి చెప్పడం దైవాంశ సంభూతుడైన అన్నమయ్యకు తప్ప ఇతరులకు ఎవరికి సాధ్యం కాదంటున్నారు వెంకటప్పయ్య గారు. ఈ అష్టవిధ నాయికలను వాళ్ళ మన ప్రవృత్తిని బట్టి శృంగార చేష్టలను బట్టి స్వాధీనపదిక వాసవిలజ్జిక వాసకలజ్జిక సజ్జిక విరహోత్కంఠిత విప్రలబ్ధ ఖండిత కలహాంతరిత పురోషిత భర్తృక అభిసారిక ఈ బొమ్మలు వేయించారు బాబు గారు అనే పేర్లతో పిలుస్తారు. రామరాజభూషణుడు రచించిన కావ్యాలంకార సంగ్రహం దానే నరస భూపాలీయం ఆయన నరసరాజుకు అంకితం ఇచ్చి వీరి ప్రభుత్వాల గురించి ఒక చక్కని పద్యం. వరుడు కైవసమైన వనిత స్వాధీన భర్తృక ప్రియాగమ వేళ గృహముదను సవరించు ఇంటి వాసవ సచి పతిరాక తడవుండ ఉత్కంఠ దాల్చు ఇంటి విరహోత్క సంకేతమరసి నాథుడు లేమి వ్యసన్ ఆత్మయౌకాంత విప్రలబ్ధ విభుడు అన్యసతి పొంది వేకువర కుందు అబల ఖండిత అల్క నదిపదెగట్ అనుశయము చెందు అతి కలహాంతరిత నిజేశుడు విదేశగతుడైన కృషత దాల్చు అతివ పురోషిత పతి కాంతాభిసరణశీల అభిసారికాక్షయై చెలువు మేరయు అని అన్నమయ్య వీక్షించిన అష్టవిధ శృంగార నాయికల తీరు ఎలా ఉందో చూద్దాం. స్వాధీనపది పరస్త్రీలను కోరకుండా తన ఎందే అనురక్తుడైన పతిగల నాయిక ఆమె. అన్నమయ్య స్వాధీన పతికగా శృంగార నాయికగా మారి తనదైన చమత్కార ధోరణి ఏమందునే నేను ఈతని తోడ విమారు నన్ను లాలించి వేడుకునిదాను అని శృంగార కీర్తన 28, 18, 32 రాగి రేకు మీద గుణదాలు అన్న. ఒక నాయిక తన చెలికత్తెతో అనే మాట, చెలి ఏమని చెప్పమంటావే, వాడి శృంగార చేష్టలు నన్ను ఎప్పుడు లాలించి బుజ్జగించి వేడుకుంటూనే ఉంటాడు. అది వాడి లక్షణం. అలాగే స్వాధీన పతిక చెలికత్తెలు కూడా ఆ నాయికను గురించి ఆమెతో ఏమంటున్నారు, ఏమి నోము నోచితివే ఇంతక తొల్లి బీ కామించదగునే నీకు దక్కన నీ విభుడు. అది దానిలో 28, 18, 23 రాగిరే. ఈ కీర్తనలో చెలికత్తె ఆమెపై నాయకుడికి గల అనురక్తికి ఆశ్చర్యపోతున్న నివ్వెరపో. అమ్మా, నీ అందం అపురూపం కనుకని నీ భర్త విభుడు నిన్ను వెడవకుండా నీ వెంట తిరుగుతున్నాడు. అలాగే చెలికత్తె నాయకుడితో కూడా అదే మాటలు కూడా అంటే, ఎంత భక్తి గలవాడ వీకే మీదను వింత నీ పొందులు చూసి వెరగవయ్యా మాకు అని 28, 18, 38లో అంట. స్వామి, ఎంత భక్తి కలవాడవు, మా అమ్మ అలివేలు మంగమ్మ మీద మీ శృంగారం మాటలు చేత చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం అని ఎవతో శ్రీహరి. ఇక్కడ భక్తి అన్నమాట సాధారణ భక్తిగా తీసుకోవద్దంటున్నారు వెంకటప్పయ్య. స్నేహం, ఇష్టం అనే అర్థంలో తీసుకోవాలి. ఈ విధంగా స్వాధీన పది నాయిక ద్వారా అన్నమయ్య
శ్రీ వెంకటేశ్వరుడి అమ్మపై గల ఇష్టాన్ని అనురక్తిని తెలియచేస్తూ తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండాలి అనే మాటలో ఇదే అర్థం ఔచిత్యం ఉందన్న. 2. వాసవ సజ్జిక సుదీర్ఘ దూర ప్రయాణం చేసి తిరిగి వచ్చే ప్రియుడి కోసం నిరీక్షించే నాయికామె. సర్వం అలంకరించుకొని ప్రియుడి రాకకై ఎదురు చూసే నాయికగా భావించాలి. చిత్రకళలో ఈమెను పడక గదిలో పద్మాలు పూలదండలతో ఉన్నట్టు చిత్రిస్తారు. ఈమె అందాన్ని రతీదేవితో పోలుస్తారు. ఖజురహలోని లక్ష్మణ దేవాలయంలో ఈ తరహా విగ్రహాలు మనం చూడవచ్చు. అలాంటి వాసవ సజ్జిక నాయికను గురించి చెలికత్తెలతో ముచ్చటించే సందర్భంలో అన్నమయ్య ఏమి చేసినో వివుడు ఎదురు చూచే నేను ప్రేమపు సంతోషాలు పెనగొని నాకు అని 28, 18, 24 అన్నారు. నాయకుడి కోసం ఎదురు చూపుడు చూస్తూ చెల్లులారా అంటూ తన కంటున్న కళలు వివరిస్తోంది నాయిక. స్వామి నాతో మాట్లాడినట్టే ఉంది, నాతో నవ్వినట్టే ఉంది, పానుపై నాతో కలిసినట్టే ఉంది. కానీ ఏడి ఎక్కడా లేడే అడ్రస్. కానీ ఆ స్వామి నన్ను వచ్చి ఏలుకొనే క్షణం వచ్చేసింది, దగ్గరికి వచ్చేస్తాడని ఎదురుతో. అలాగే చెలికత్తె నాయిక గురించి నాయకుడితో పలికే పలుకులు కూడా కమ్మగా. రాపులు సేయక ఇక రావయ్యా, మాపుదాకా మాటలేల మరి ఇక రావయ్యా. 28వ కీర్తన 1813 రాగిరేకు. స్వామి అమ్మను ఎంతకాలం ఎదురు చూపులు చూసేట్టు చేశావు, ఇక వచ్చి అమ్మను ఏలుకు, ఆమె మా చేత నీకు కబిరంపించింది, ఇక రా అన్న. అలాంటి వాసవ సజ్జిక అన్నమయ్య చాలా కీర్తనల్లో ఉంది. 3. విరహోత్కంఠిత విరహం వల్ల వేదన పడే నాయిక కనుక ఆమెను విరహోత్కంఠిత అని పేరు. ఈమె ప్రియుడు ఏ కారణం వల్లనైనా ఇంటికి రాకపోతే విరహంతో బాధపడుతూ నాయకుణ్ణి గురించి పదే పదే ఆలోచిస్తూ వరండాలు ఎదురు చూస్తూ ఉంటాడు. అన్నమయ్య విరహోత్కంఠిత అయిన నాయకుడి గురించి చెలికత్తె నాయిక విరహ బాధను నాయకుడి విన్నవించే సన్నివేశంలో ఎప్పుడు వత్తువోయను ఎదురు చూచి చెలియ ఉపమించి చెప్పిదిమి ఉవిదా చందవయ్య అంటున్నాడు. స్వామి నీకోసం అమ్మ కాయలు కాచేలా ఎదురు చూస్తా, వెంటనే వెళ్ళి కలవండి, ఆమెను కలకాలం కరుణతో చూడండి అంటూ నాయిక బాధను నాయకుడు వివరించే సన్నివేశం చాలా సుందరంగా ఉంటుందంటున్నారు. అలాగే నాయకుడితో తన విరహ బాధ తెలియజేసే ఏమి సేతురా, నా మనసు ఎంతైనా బట్టగలేను, కామించిన దాననై కనుగొసరేదాకా అని 28, 18, 85 అనే కీర్తనతో స్వామి నేను ఏం చెయ్యగలను, నా మనసును ఒగ్గబట్టలేకపోతు, నన్ను వివాహమాటి దూరంగా పెట్టడం న్యాయం కాదు, నా సొమ్ము అనుకున్న నువ్వే ఎడబాటైతే నా గతేమి అని విరహోత్కంఠిత అయిన నాయికబడి బాధలను అతి మధురంగా వర్ణించి. అలాగే విప్రలబ్ధ 4 ఈ శృంగార నాయిక ముందుగా నిర్ణయించుకున్న సంకేత స్థలాన్ని ప్రియుడు రాకపోవటం చేత వ్యాకుల పడే నాయికగా అంటారు. మోసగించబడ్డానని చింతిస్తూ రాత్రంతా ప్రియుడి కోసం విలపిస్తూ
వేచి ఉండే నాయిక ఈమె. ఈ నాయిక ప్రియుడు నమ్మించి రానందు కోపగించి ఉన్న ఆభరణాలన్నీ తీసేసి విసిరేస్తూ ఉన్న నాయికగా చిత్రిస్తారు. అన్నమయ్య ఈ విప్రలబ్ధ నాయికను గురించి, ఆమె పడే వేదన గురించి నాయకుడికి చెప్పడం బాగా పండిందంటున్నారు వెంకటప్ప. అన్నింటా సంతోషమాయి ఇటు మిమ్మిద్దరి చూచి మన్నించి మన్ననలే మంతుకెక్కిని అని 28 కీర్తన. అలాగే 18, 17 నంబర్. అన్న కీర్తనలో స్వామిని రకరకాలుగా వర్ణనలతో వర్ణిస్తూ అమ్మ బాధను వివరిస్తూ నాయికని వెంటనే కలవండి అని చెప్పి విరహంతో కాగిపోతోంది. అలాగే నాయకుడితో మాట్లాడుతున్న ఒక సంకీర్తనలో నీ చిత్తం ఎట్టుండును నీ నెరగ నాయకుడా ఏచి నా సింగారమే ఇంత చేసెనను అని అంట. ఈ సంభాషణలో నాయకుడు నీ మనస్సులో ఏముందో నాకు తెలియదరా నాయక అంటూ తనలో కలి వివిధ భావాలు కళ్ళకు కట్టినట్టు ఒక బొమ్మ రూపు కడత. అది విప్రలం. 5 ఖండిత. ప్రియుడు అన్య స్త్రీని పొంది ఇంటికి రాగా బాధతో కుంగినట్టి నాయకు నంపించిన ప్రియుడు రాత్రంతా ఇంకొక స్త్రీతో గడిపి మర్నాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతో ఉన్న నాయకు ఈమె ప్రియుడిపై తిరగబడుతున్నట్లుగా చిత్రీకరిస్తారు చిత్రకారులు. ఒక ఖండిత అయిన నాయకు చెలికత్తెతో పలికే పలుకులు ములుకుల్ల అన్నమయ్య కీర్తనలా చెప్పు. తాను సవతినట తారు కాణకేల వచ్చీది మాను మసలి ఎమ్మెలు మధిరక్షులార అని శృంగారు 28లో 18, 19 రాగులేకు. చెప్పుడు మాటలు విని తన్ను దూరం చేస్తున్నాడని ఎవరితోనూ ఉంటున్నాడని బాధ అడుగడుగునా వ్యక్తం చేస్తుంది ఖండిత అనే ఆమె. అలాగే ఖండిత అయిన నాయక్ తనకు సపత్నిగా ఉన్న మరొక స్త్రీపై మాత్సర్యాన్ని ప్రదర్శించే సన్నివేశంలో అన్నమయ్య ఇతడు నా మగడౌట ఎరగబడి రతికెక్క జనకేవు రమణి నిపుడే అంటారు. 28, 18, 19. అంతు సపత్నుల పోరులో తన మొగంపై మరలుకొన్న తన మొగునిపై మరలుగొన్న స్త్రీని తిడుతోంది తోలనాడు నాయిక అయిన ఖండిత. నా మొగనికి కానుకలిచ్చి వగలు చూపి మీద పడి నా వాణ్ణి పొందాలని ప్రయత్నిస్తున్నావు, ఇది తగదు అని హెచ్చరి. 6 కలహాంతరిత. కోపంతో ప్రియుణ్ణి తోలనాడు తర్వాత విపరీతంగా బాధపడే స్త్రీని కలహాంతరిత అంట. కోపంతో కలహించి లేదా ద్వేషంతో లేదా తన యొక్క చపలత్వం ప్రియుణ్ణి వదలిన నాయికగా చెప్తారు. ప్రియుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న తరువాత నాయిక అందుకు బాధపడుతున్నట్లుగా చిత్రకారుడు చిత్రిస్తారు. కొన్ని సందర్భాలు ఈమె ప్రియుడికి ఇచ్చిన మధువును తిరస్కరిస్తున్నట్లుగా చిత్రీకరించారు. జయదేవుడు కూడా గీత గోవిందంలో రాధను కలహాంతరితగా వర్ణించారు. అన్నమయ్య కీర్తనలలో కాయిక కలహాంతరిత నాయకుడిపై కోపించి తర్వాత చింతిస్తూ చెలికత్తెదు నాయకుడికి రాయబారం పంపుదు పలికే పలుకు చాలా చిత్రంగా ఉన్నప్పుడు కోపించి పరోక్షంలో వాడి గురించి చేసే పొగడ్త తమాషా సుందరంగా. అలాగే ఏమని చెప్పవచ్చు నీతని ప్రతాపు భూమిలో నారదులు పొగడే రీతనిని అంటాడు శృంగార కీర్తన 28లోనే 1884.
అంటూ ప్రియుని మళ్ళీ తన వశం చేసుకోవటానికి చేసే ప్రయత్నం కర్మ. దశావతారాలలో నరసింహావతారాన్ని వర్ణిస్తూ పిడుగులు రాలే పెద్ద స్తంభములో నుండి వచ్చి హిరణ్యకశిపుని చంపిన సింహము అంటూ స్తుతిస్తూ నాయకుణ్ణి పొగడే సన్నివేశం చాలా బాగుంటుందంటున్నారు అన్నమయ్య టేకుమళ్ళ. అలాగే కలహాంతరిత అయిన ఒక నాయిక ఈ కోపతాపాలు సారించుకోమని చేసే హితోపదేశం కూడా హృద్యంగా అందరి ముందర వలపేల దాచే చందములెరుగుదురు నకులెల్లాను సకులెల్లాను అంటాడు. అమ్మా, స్వామిపై వలపు ఎందుకు దాచుకుంటావు? వెళ్ళి పన్నీటితో కాళ్ళు కడు, సిగ్గుపడకు, స్వామిని కౌగలింతలో బంధించు అని హితోపదేశాలు చేయడం అందంగా ఉంది. 28లో అది కీర్తన 28 రాగిరేకు మీద 18:30. పురోషిత భర్తుగా లేక పురోషిత పతితగా నాయకుడు దేశాంతరం ఇంకో దేశం వెళ్ళ బాధపడే నాయిక. ఆమె భర్త కార్యార్థం దూర దేశాలకు వెళ్ళగా సమయానికి రాకపోయిన చింతిస్తున్న నాయిక ఆమె. చిత్రపటాలలో ఈ నాయకును చెలికత్తెలు దుఃఖంతో చింతిస్తున్నట్లుగా చిత్రాలు గీశారు. ఇక ప్రోషిత భర్తృక అయిన నాయిక చెలికత్తెలకు తన నాయకుడికి వర్తమానం పంపడం విశేషంగా చెప్పాడు అన్నారు. రమణవే రమణుని రాపులు చేయగనేల సమ్మతాయ పనులెల్లా జాగులిక నేటి. అది 28వ కీర్తన రాగిరేకు మీద 18:40 అంటూ సాగే ఈ కీర్తనలు స్వామిని త్వరగా వచ్చి తను చేరమని తనకున్న అనుబంధాన్ని వర్ణిస్తుంది. ఒక ప్రోషిత భర్తృక అయిన నాయికతో నా చెలికత్తె నాయకుని గురించి చెప్పే సన్నివేశంలో ఎత్తినోము నోచిదివో ఇదివో నీ భాగ్యం చుట్టరకములెల్లాను చూపవమ్మ అని 28 కీర్తన 18-15 రాగిరేకు అనే కీర్తనలు. అమ్మా, స్వామికి ఎంత కష్టమో మీరంటే మీ విషయాలే పదే అడిగి తెలుసుకుంటా. ఇక వచ్చేస్తారులేవే, ఇంకా మీరు ఇష్టం వచ్చినట్లు కబురు చెప్పుకోవచ్చే అంటూ తమాషాగా మాట. చివరిది అభిసారి లేక అభిసారి. అభిసారం అంటే ప్రేమికులు తమ సంగమార్థం నిర్ణయం చేసుకునే సంకేత ప్రియుడి కోసం సంకేత స్థలానికి పోయే నాయిక అభిసారికగా వర్ణిస్తారు. నియమాన్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుని కలపటానికి వెళుతున్న ఈ నాయిక ఇంటి ద్వారం దగ్గర లేక దారిలో అన్ని అడ్డంకులను అతిక్రమించినట్టు చిత్రిస్తారు బొమ్మలు. చిత్రకళలో అభిసారిక తొందరగా ప్రియుణ్ణి కలవటానికి పోతున్నట్టు మధ్యలో తేళ్ళు, పాములు, గాలివాన మొదలైనవి చూపిస్తారట. అభిసారిక అయిన నాయికతో ఆమె చెలికత్తెలు పలికే మాటల్లో ఎలా ఉంటాయి? అమ్మలో ఎంత సాహసివే నువ్వు, కమ్మరన్ అతడే నేను కరుణించిగాక. 28వ కీర్తన 18-22 రాగిరేకు. ఈ కీర్తనలో చెలికత్తెలు అమ్మెను అభిసారికతో పోలుస్తూ, అమ్మా ఎంత సాహసివే, ఏమాత్రం జంకు గుంకు లేక అతడే జంకే విధంగా ప్రవర్తిస్తున్నావని హాస్యమాట. అలాగే ఒక అభిసారిక అయిన నాయిక చెలికత్తెల తన బాధలు చెప్పుకునే సన్నివేశంలో ఏమి తలకెంత చనువెన్నడూ లేని కామించి వచ్చి వాపులు కలుపుకుంటాను అని 28లో 18-22 రాగిరేకు అంటూ స్వామి
తనకెంత విధేయుడైన విభుడో సెలవు. ఈ విధంగా అన్నమయ్య అష్టవిధ నాయికలు చాలా ఉల్లేఖిస్తూ బహుధా అనేక వందల కీర్తనలు రాసి శృంగారాన్ని అలంకారి సంభోగ శృంగారం, విప్రలంబ శృంగారం అని రెండు రకాలుగా నాయికా నాయకులు కలిసి ఉంటే సంభోగం, విడిపోతే విప్రలంబం. అన్నమయ్య సంకీర్తనలు ఎక్కువ పాళ్ళు విప్రలంబ శృంగారం, చివరి చరణలు సంభోగం మాత్రం సూచనప్రాయంగా ఉంది. నాయికను జీవిగా ఆత్మగా, నాయకుణ్ణి భగవంతుడి పరమాత్మ భావించి రాసిన కీర్తనలని ఈ కోవలో. విప్రలంబ శృంగారంలో అభిలాష, ఈర్ష్య, విరహం, ప్రవాసం అనే భేదాలు గమనిస్తే అష్టవిధ నాయికలలో అభిలాష అనే గుణం వాసవలజిక, స్వాధీనపదిక, అభిసారికలలు ఖండిత కలహాంతరితలతో ఈర్ష్యా దర్శనమిస్తుంది. అలాగే విప్రలబ్ధ విరహోత్కంఠితలలు విరహాన్ని ప్రవాసం విషయంలో పురోషిత భర్తగా ముఖ్య భూమిక వహిస్తారు. అయితే ఆయన అభిమానించి రసరమ్యంగా చిత్రీకరించిన నాయికలిత వారు ఖండిత కలహాంతరిత అనే ప్రౌఢ నాయిక. అన్నమయ్య ఎక్కువ శృంగార కీర్తన వాళ్ల మీదే అల్లాడు. అన్నమయ్య తాను నాయికగా, నాయకుడిగా, చెలికత్తెలుగా, సపత్నులుగా రూపాంతరం చెంది ఆయా అవస్థలను అనుభవించి పలవరించి కీర్తించారు. వారి మనోభావాలు తాను స్వయంగా అనుభవించి రాసిన కీర్తనలే ఇవన్నీ. అన్నమయ్య శృంగార కీర్తన ఒక నూతన అలంకార శాస్త్రమే అంటున్నారు డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య. ఈ వెంకటేశ్వరుడిపై ఆయన వేసిన సమ్మోహనాస్త్రమది. ఈ అష్టవిధ నాయకులు విడివిడిగా ఒక్కొక్కరిని సమగ్రంగా విశ్లేషిద్దామంటారు. రేపు ఆ వివరాల్లోకి ప్రవేశిద్దాం.